ప్రస్తుతం మనతో పాటు సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత విజయ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మార్చి 30వ తేదీ వరకు కూడా నక్సలిజాన్ని పూర్తి మొత్తంలో అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ విషయంలో మీరు ఎట్లా స్పందిస్తారు? మీరు మంచి ప్రశ్న వేశారు. కగార్ మార్చి 31 నాటికి ఈ దేశంలో మావోయిస్టు పార్టీ అనేది లేకుండా, దాని పుట్టు పూర్వోత్తరాలు లేకుండా, దాని పునాది లేకుండా, ఏ ఒక్కరూ లేకుండా, అడ్రస్ లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అమిత్ షా గారు పదే పదే కూడా చెప్పారు. మార్చి 31కి ఇంకా 40 రోజుల ముందుంది. ఈరోజు 40 రోజుల ముందు కగార్ 2 ఎందుకు వచ్చింది? ఆపరేషన్ కగార్ 2 ఎందుకు అనౌన్స్మెంట్ చేయవలసి వచ్చింది అంటే కగార్ ఫెయిల్ అయిందని వాళ్ళు ఒప్పుకోవడమే కేంద్ర ప్రభుత్వం. నేను ఒకటి చెబుతున్నాను, ఈ దేశంలో ప్రజలు ఉన్నంతకాలం పోరాటాలు కొనసాగుతాయి. నిన్నగాక మొన్న భారతదేశ వ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, సకల రంగాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. మరి వాళ్ళంతా నక్సలైట్లే కదా. 30 కోట్ల మందిని చంపాలి కదా. ఇప్పుడు మీరు ఆపరేషన్ కగార్ ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నారు. ఆపరేషన్ సక్సెస్ వల్ల, కగార్ సక్సెస్ వల్లే చాలామంది నక్సలైట్లు కూడా లొంగిపోతూ ఉన్నారు అంటూ కూడా ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటా ఉంది. విషయం ఏంటంటే కొంతమంది లొంగుబాటు పందాన్ని అనుసరిస్తారు, కొంతమంది విప్లవ పందాన్ని కొనసాగిస్తారు. అయితే ఈ రెండు పందాలు గతం నుంచే ఉన్నాయి. నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోగా కూడా ఈ రెండు పందాలు వచ్చినాయి. ఒకటి లొంగుబాటు పందా, ఒకటి విప్లవ పందా. అలాగే ఆ పంతాలో నుంచి వచ్చినటువంటి విప్లవకారులే నక్సల్బరీలో పోరాటం చేసి నక్సల్బరీ పందా ముందుకు వచ్చింది. అప్గ్రేడ్ వర్షన్ అది. నక్సల్బరీ పంతాయే ఈ దేశానికి విముక్తి, భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం. రైతులు ఆత్మహత్యలు లేని దేశం, కార్మికులు ఆత్మహత్యలు లేని దేశం, నిరుద్యోగులు ఉపాధి కావాలని కొట్లాడుతున్నటువంటి దేశం. కాబట్టి ఈ పంత లొంగుబాటు పంత అనేటువంటిది వచ్చినప్పటికీ కొట్లాడేటువంటి ప్రతి ఒక్కరుగా కూడా విప్లవ పంతానే ఈ దేశంలో. కాబట్టి ఈ దేశంలో ప్రజలున్నంత వరకు కొట్లాడతారు, ఈ దేశంలో ప్రజలున్నంత వరకు ప్రశ్నిస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తేనే అర్బన్ నక్సలైట్ అయ్యింది. కాబట్టి ఈ దేశంలో ప్రతి ప్రజలు కూడా నక్సలైటే. ఎందుకు ప్రశ్నిస్తారు? కాబట్టి ఈ దేశ సంపద మొత్తంగా కూడా పెట్టుబడిదారులకు అప్పచెప్తున్నారు, కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారు, బడా మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్తున్నారు. మధ్య భారత్లో ఉన్న వేల లక్షల ఎకరాల అడవులను అంబానీకి, ఆదానికి అప్పచెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు, గనులు, సహజ వనరులు, సహజ వాయువులు, వీటన్నింటిని వాళ్ళు కొల్లగొట్టుకుపోవడానికి అప్పనంగా అప్పచెప్తున్నారు. నేను ఒక ప్రశ్న వేస్తున్నా, ఈ 78 సంవత్సరాల కాలంలో భూమి లేని నిరుపేదలకు 99 పైసలకు ఒక ఎకరా ఇచ్చారా? ఒక నిరుపేద లక్షల కోట్ల స్కామ్ చేశాడా? ఒక నిరుపేద 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచాడా? ఒక నిరుపేద 500, 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీగా గెలిచాడా? ఈ ప్రజాస్వామ్యం ఎవరిది? ఈ స్వాతంత్రం చెప్పుకునే మేడిపండు స్వాతంత్రం ఎవరిది? కాబట్టి ఇది ఈ ప్రభుత్వం కార్పొరేట్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రభుత్వం. అంతిమంగా దీన్ని నడిపిస్తున్నటువంటిది సామ్రాజ్యవాదం. అంటే మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు, ప్రభుత్వం ఏమో నక్సలైట్ల వల్లనే అభివృద్ధి అంతమైపోతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, అభివృద్ధి కుంటుపడుతూ ఉంది నక్సలైట్ల వల్ల అంటూ కూడా వాళ్ళు వాదన వినిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసే వాదనలో ఎంత నీతి ఉన్నది అనేటువంటిది ప్రజలే చెబుతున్నారు. ప్రజలే ఈరోజు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని అంటున్నారు. మీరు వేసిన ప్రశ్నకి ఇంకా సూటిగా చెప్పాలనంటే, దేశంలో ఓట్ చోరీ జరిగిందని వచ్చింది. ఓట్లు కొనడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పోటీ చేసే అభ్యర్థులు, కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఓట్లు చోరీ చేస్తున్నారు. మరి ఈ ఓట్ చోరీ ఎట్లొచ్చింది? ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? ప్రజల హక్కులు కాపాడబడుతున్నాయా? మానవ హక్కులు ఉన్నాయా? పౌర హక్కులు ఉన్నాయా? జీవించే హక్కులు ఉన్నాయా? మీరు ఒకసారి పరిశీలన చేయండి. ఓట్లే చోరీ అయినప్పుడు ప్రజాస్వామ్యమే చోరీ అయినట్టు, ఓట్లే చోరీ అయినట్టు హక్కులు కూడా చోరీ అవుతున్నాయి, హక్కులు కూడా బదలాయించబడుతున్నాయి, సంపదలు కూడా చోరీ అవుతున్నాయి. ఈ దేశంలో డేగలు, గ్రద్దలు, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు
ఈ భూమి మీద వాలి ఇక్కడ ఉన్న సంపదను దోచుకుంటున్నాయి. ఆ గద్దలకు, ఆ దోపిడీ శక్తులకు కేంద్ర ప్రభుత్వం ఒత్తాసు పలుకుతున్నది. ఈ దేశ ప్రజలపైనే యుద్ధం ప్రకటించింది. కాబట్టి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, అమిత్ షాకి. కగార్ 1 ఫెయిల్ అయింది, కగార్ 2 కూడా ఫెయిల్ అవుతుంది, 3 కూడా ఫెయిల్ అవుతుంది, 4 కూడా ఫెయిల్ అవుతుంది. ఎన్ని కగార్లు వచ్చినా ఫెయిల్ అవుతాయి. కాబట్టి కగార్ 2 వెనక్కి తీసుకోండి. వేల మంది బెటాలియన్లను మధ్య భారతం నుంచి కగార్ గుట్టల నుంచి వెనక్కి తీసుకోండి. తక్షణమే ఆదివాసులను పిలిపించండి, మావోయిస్టులను పిలిపించండి, వాళ్ళ డిమాండ్లు ఏందో మీరు చర్చించండి. అక్కడ యుద్ధం జరగకుండా, రక్తపాతం లేకుండా, ప్రజలు మారణకాండ లేకుండా జీవించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పరిస్థితుల్లో అడవుల్లో మావోయిస్టులను నిలకడ సాధ్యమవుతుంది అంటారా? ఎందుకంటే చాలా ఆధునిక సామాగ్రి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనబడతాం. డ్రోన్ కెమెరాలు వచ్చినాయి, శాటిలైట్లు వచ్చినాయి. ఎక్కడ ఒక పెన్ను ఉన్నా, గుండు పిన్ను ఉన్నా శాటిలైట్ గుర్తు చేస్తుంది, వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తుంది, బెటాలియన్ వెళ్తుంది, వాళ్ళని చుట్టుముడుతుంది, వాళ్ళని చంపేస్తుంది. ఇది టెక్నాలజీ పరమైనటువంటి అంశం. మీరు అడిగింది టెక్నాలజీ పరమైనటువంటి అంశం. కాబట్టి నిన్ను చంపాలన్నా, ఎవరిని చంపాలన్నా, నన్ను చంపాలన్నా ఎవరైనా చంపొచ్చు. ఎందుకు? టెక్నాలజీ ఉన్నది, ఆయుధాలు ఉన్నాయి. అది మావోయిస్టు పార్టీ దగ్గర లేదు ఆ టెక్నాలజీ. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఆ టెక్నాలజీకి అనుగుణంగా ప్రజల లక్ష్యాలను నెరవేర్చాలంటే యుద్ధాలు, ప్రజల మీద ప్రజలు చేసుకుంటున్నటువంటి యుద్ధాలు ఏదైతుందో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరొక మనిషి, ఒక తెగని మరొక తెగ తుదుమిట్టించుకుంటున్నటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగుతున్నది. జాతి హననం, మానవ హననం, తెగల హననం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మావోయిస్టులు కొట్లాడే దాంట్లో వాస్తవం ఉంది. ఇవాళ మావోయిస్టులు ఎవరో కాదు. నిన్న జరిగిన సార్వత్రిక సమ్మెలో 30 కోట్ల మంది ప్రజలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు. ఎవరి కోసం కొట్లాడారు? వాళ్ళ హక్కుల కోసం. ఎవరి కోసం కొట్లాడారు? వాళ్ళ ఉపాధి కోసం కొట్లాడారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు కావాలని కొట్లాడారు. మరి వాళ్ళంతా నక్సలెట్లే కదా, వాళ్ళంతా నార్మల్ నక్సలెట్లే కదా. ఈ భారతదేశంలో 30 కోట్ల మందిని మోడీ గారు చంపాలే కదా, అది సాధ్యమవుతుందా? కాబట్టి చంపడం పరిష్కారం కాదు. వాళ్ళకే వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు కదా. మేధావులను చంపారు కదా, కల్బుర్గిని, పన్సారిని, గౌరీ లంకేష్ని, వరవర్రావుని. ఆయన ప్రశ్నిస్తున్నాడని తీసుకుపోయి హౌస్ అరెస్ట్ చేశారు కదా. జిఎన్ సాయిబాబా, ఆయనను కూడా అండా సెల్లో పెట్టారు కదా. ఆరోగ్యం బాగాలేక విడుదలైన నెల రోజులకు చనిపోయారు. వాళ్ళు తుపాకులు ఏం పట్టుకోలేదు కదా. తుపాకులను పట్టుకున్న వాళ్ళనే చంపుతామనేది కాదు. ఇక్కడ ఎవరు ప్రశ్నించినా చంపుతారు. కాబట్టి నేను మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళంతా భారతదేశ పౌరులే, వీళ్ళని చంపకండి, వాళ్ళతో చర్చించండి. ఈ దేశ ప్రజలకు ఏం కావాలన్నా అది మీరు ఇవ్వండి. మీరు ప్రజల వైపు నిలబడండి, పెట్టుబడిదారుల వైపు నిలబడండి. మేధావులంతా కూడా అమాయకులైనటువంటి పిల్లల్ని అందరినీ తీసుకుపోయి నక్సలిజంలో కలుపుతూ ఉన్నారు, వాళ్ళని మభ్యపెడతా ఉన్నారు, వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉన్నారు అంటూ కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్పేది, మీరు ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి. ఆ చిన్నపిల్లలు ఎవరైతే తుపాకులు పట్టుకున్నారో వాళ్లకు చదువు, వైద్యంతో పాటు తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కూడా ఇవ్వండి. వాళ్ళు వెళ్ళరు కదా, వాళ్ళు పోరాటంలోకి రావాల్సిన అవసరమే లేదు. వాళ్ళు తుపాకులకు ఎదురొడ్డి మేము చచ్చిపోతామన్నా తుపాకీ పట్టిండి అని అంటే ఎందుకోసం పెట్టాడు? వాళ్ళకు తిండి లేక పెట్టారు, వాళ్ళకు ఉద్యోగం లేక పెట్టారు, వాళ్ళకు మనుగడ లేక పెట్టారు. కాబట్టి అవన్నీ మీరు కల్పించండి. ఈ దేశంలో సమానత్వం పరిడవిల్లాలి. నిరంకుశ దోపిడీ విధానాలు మీరు విడనాడండి. పెట్టుబడిదారుల కొమ్ము కాయకండి. కార్పొరేట్ కంపెనీలకు వేల లక్షల ఎకరాలను కట్టబెట్టడాన్ని వెనక్కి తీసుకోండి. పేదలకు, రైతులకి, సామాన్య జనానికి 99 పైసలకి ఎకరా ఇవ్వండి. వాడు దున్నుకుంటాడు, పంట పండించుకుంటాడు, వాడు తుపాకీ పట్టడు. ఇది నేను చెప్పేది. ఆపరేషన్ కగారు పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వివరిస్తుందంటారు? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి సమస్తం పీడన పరాయణత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుస్తున్నారు. మళ్ళీ దానికి 100 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు సంపాదించాలి. 1000 కోట్లు ఖర్చు పెడితే 2000 కోట్లు ఖర్చు పెట్టాలి. సంపాదనను వెనక్కి సంపాదించుకోవాలి. ఇది కార్పొరేటు ప్రజాస్వామ్యం.
మీరు ఆ విధానాలు విడనాడినప్పుడు ప్రజల వైపు నిలబడ్డప్పుడు ఈ పోరాటాలు అంతమవుతాయి. తెలంగాణ కేబినెట్లో మంత్రి సీతక్క ఉంది. మంత్రి సీతక్క కూడా గతంలో దళంలో పనిచేసినటువంటి అనుభవం ఆమెకు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మీ పట్ల ఎక్కడ కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు, మీకు మద్దతు కూడా తెలిపినటువంటి దాఖలాలు లేవు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రాహుల్ గాంధీని 40 నక్సలైట్ అన్నారు. సామాన్య ప్రజలంతా కూడా అర్బన్ నక్సలైట్లే. మరి అది సీతక్కనే నిర్వచనం చెప్పాలి, ఆమె అర్బన్ నక్సలైట్లా లేకపోతే కాదా అనేది. అది మేము చెప్పలేం, మీరు వేశారు ప్రశ్న, మేము ఒకటే చెప్తున్నాం. ఆమె ఎక్కడైతే ప్రజాప్రతినిధి గెలిచిందో ప్రజలకు సమస్యలు లేకుండా ఆమె సొంత బిడ్డలాగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉంటారు. సమస్యలే వాళ్లకు ఎజెండా, సమస్యల మీదనే పోరాడాలి. ఏ ప్రజలు కొట్లాడి పోరాడినా వాళ్ళ వైపు నిలబడండి. ప్రజలు మిమ్మల్ని దేవుళ్ళలాగా పూజిస్తారు. ప్రజల్ని అంచివేస్తే ప్రజా కంటకులుగా చూస్తారు. విసునూరు రామచంద్రారెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొర 1000 ఎకరాలకు అధిపతి, చాకలి ఐలమ్మ భూమిని కబ్జా పెట్టిండు. విప్లవకారులు ఏం చేశారు? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో విసునూరు దొర గడీలను బద్దలు కొట్టిరు. విసునూరు రామచంద్రాన్ని రెడ్డిని మట్టి కర్పించారు. ఆ చరిత్ర ఈ భారత ప్రజలకు, ఈ తెలంగాణ గడ్డకున్నది. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులే ఇలా కర్రెగుట్టలో ఆదివాసులకు నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి చంపడం పరిష్కారం కాదు. మీరు ప్రజల్ని పిలవండి, మూలవాసులను పిలవండి, మావోయిస్టులను పిలవండి, మీరు చర్చించండి. చంపుకోవడం, రక్తపాతం ద్వారా సమస్య పరిష్కారం కాదు. నక్సలైట్లతోటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు ఏర్పాటు చేయట్లేదు, ఎందుకు సమావేశాలు ఏర్పాటు చేయట్లేదు, ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు, ఎందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఎట్లా చూడొచ్చు అంటే? మంచి ప్రశ్న ఇది కూడా. కేంద్ర ప్రభుత్వము 100 మంది, 1000 మంది, లక్షల మంది మేము చర్చలకు సిద్ధమని అన్నా కూడా చర్చించట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు చర్చిస్తే వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ వాదం వీగిపోతుంది. ఎందుకు? చర్చలకు వచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులు, ఆదివాసీల ప్రతినిధులు, రైతులకు ప్రతినిధులు, కార్మికులకు ప్రతినిధులు, నిరుద్యోగులకు ప్రతినిధులు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు, కర్షకులకు, నిరుద్యోగులకు వ్యతిరేకమైనటువంటి విధానాలను, పథకాలను, చట్టాలను తీసుకొస్తూ ఉన్నది. వీళ్ళు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ ఉన్నారు, మల్టీనేషనల్ కంపెనీలకు కొమ్ము కాస్తూ ఉన్నారు. వీళ్ళతో చర్చిస్తే వీళ్ళకు 99 పైసలకు ఎకరా ఇవ్వలేరు. పెట్టుబడిదారులకు ఇచ్చారు కాబట్టి వీళ్ళని ఖాళీ చేయించాలి. వీళ్ళు ఖాళీ చేయట్లేదు కాబట్టి వీళ్ళని ఎన్కౌంటర్ పేర్లు చంపాలి. ఇక చర్చలు లేవు. కగారు 1 ఫెయిల్ అవుతుంది, కగారు 2 ఫెయిల్ అవుతుంది, కగారు 3 ఫెయిల్ అవుతుంది. అయినా ఈ దేశ ప్రజలు కొట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు చంపుతూనే ఉంటారు. ఇది ఒక నరహంతక చర్య, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ దేశ ప్రభుత్వం ఈ దేశ ప్రజలపైన కత్తి నూరటం, కాలు దువ్వటం, తుపాకులు ఎక్కుపెట్టడం, చంపటం, రక్తపాతాన్ని సృష్టించటం ఇది నీతిబాహ్యమైనటువంటి చర్య. ఇది మోడీ గారు ఆలోచించాలి. రక్తపాతాన్ని ఆపాలి, ఆదివాసుల మీద జరుగుతున్న హననాన్ని ఆపాలి, మావోయిస్టులను చంపడాన్ని ఆపాలి. తక్షణమే కగార్ 2ను వెనక్కి తీసుకోవాలి. ఈ దేశాన్ని ప్రగతి పథాన వికసిత భారత్గా ఆయన నిరూపించాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ప్రభుత్వం మొదటిగానేమో ఆపరేషన్ కగార్ అంది, ఇప్పుడు ఆపరేషన్ కగార్ 2.0 అంటూ ఉంది. ఎట్లా చూస్తారు ఇది? ఆపరేషన్ కగార్ అనేదే ప్రజల మీద జరుగుతున్న యుద్ధం. ప్రజల హక్కులు హరించి అక్కడ హక్కులు హననం చేసి అత్యాచారాలు చేసి పసిపిల్లల్ని చంపి స్కూళ్ళను విధ్వంసం చేసి అభివృద్ధి పేరుతో ఆడుతున్న పెద్ద నాటకం. వాళ్ళకి అభివృద్ధి నిజంగా అవసరం అనుకుంటే అక్కడ ఎవరిని డిస్ప్లేస్ చేయరు, విస్థాపన చేయరు. అంత పెద్ద ఎత్తున విస్థాపన చేస్తూ ఎవరి కోసం అభివృద్ధి? అంటే ఏ అడవి ఉందో ఆ అడవిలో తరతరాలుగా కొన్ని జాతులు జీవిస్తున్నాయో, ఆదివాసీలు బతుకుతున్నారో వాళ్ళని అక్కడ ఉండనిస్తే అది వాళ్ళ కోసం. ముందు వాళ్ళ కోసం పాలన అని కాసేపు వాళ్ళు చెప్పిన మాట అయినా నమ్మచ్చు. వాళ్ళని డిస్ప్లేస్ చేస్తూ విస్థాపన చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టేసి వెళ్ళము, భూములు ఇవ్వమంటే ఇవ్వము. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ మావోయిస్టులు కాదు, ప్రజలు ఉన్నారు. మీ భూములు ఇచ్చేయండి, మేము కంపెనీలకు ఇస్తామంటే ఇవ్వము అంటున్నారు. ఈ భూమే మా ఆధారం, ఈ భూమి లేకపోతే మాకు బతుకు లేదు అంటున్నారు. భూమి ఇవ్వము అన్న వాళ్ళని భయపెడుతున్నారు, రేపులు చేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, అత్యాచారాలు చేసి హత్యలు చేసి అక్కడి నుంచి టెర్రరైజ్ చేసి వెళ్ళగొడుతున్నారు. కానీ అభివృద్ధి అని పేరు పెట్టుకున్నారు. అభివృద్ధి ఆదివాసుల కోసం కాదు,
నిజంగా అభివృద్ధి అనేది జరిగితే ఆదివాసీల కోసం, అంటే ఆదివాసీలు కేంద్రంగా జరిగేది అభివృద్ధి. వాళ్ళకి స్కూళ్ళు పెట్టడం అభివృద్ధి, వాళ్ళకి హాస్పిటళ్ళు పెట్టడం అభివృద్ధి. ఉన్న ఇళ్ళే కూల్చేస్తున్నారు. వెళ్ళము అన్న వాళ్ళని, గూడాలు వదిలి వెళ్ళము అనే వాళ్ళని భయపెట్టి పంపిస్తున్నారు. అంటే అందరినీ విస్థాపన చేసి ఆ ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పాలి. కార్పొరేట్లు ఇష్టానుసారం ఖనిజ సంపద దోచుకోవాలి. వాళ్ళకి దోచిపెట్టి తవ్విపెట్టి వాళ్ళకి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున నిధులు తీసుకుని, డబ్బులు తీసుకుని ఈరోజు కేవలం కార్పొరేట్ల అనుకూలంగా కొనసాగించడానికి జరుగుతున్నదే ఈ ఆపరేషన్ కగార్. డెవలప్మెంట్లకు నక్సలైట్లు అడ్డం పడతా ఉన్నారు, అందుకే వాళ్ళని అంతమొందిస్తూ ఉన్నాం. ఇప్పటికీ చాలామంది లొంగిపోయారు, రాబోయే రోజుల్లో ఇంకా లొంగిపోతారు. ఒకవేళ లొంగిపోకపోతే కనుక ఏదైతే ఎన్కౌంటర్లో మరణిస్తారు జాగ్రత్త అంటూ కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తాం. ఇప్పటికే చాలామందిని చంపేశారు, అరెస్ట్ చేయగలిగే అవకాశం ఉన్న వాళ్ళని చంపారు. దశాబ్దాలుగా ప్రజల కోసం మన మైదాన ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడే బతికి అక్కడ ప్రజల భాష మాట్లాడుతూ వాళ్ళ కోసమే పనిచేస్తూ వాళ్ళ కోసమే బతుకుతున్న వాళ్ళని కూడా అన్యాయంగా చంపి పొట్టను పెట్టుకున్నారు. ఇవాళ వాళ్ళు నిజంగా అభివృద్ధి చేయాలి అంటే 67 నుంచి ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉన్నారు, అంటే నక్సలైట్లు. కమ్యూనిస్టులు 25 నుంచి ఉన్నారు. 1925 ఈ సంవత్సరంకి 100 ఏళ్ళు అయింది. అట్లాగే 67 నుంచి విప్లవకారులు ఉన్నారు. మరి అన్ని రాష్ట్రాల్లో పాలన ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, వీళ్ళు కూడా ఉన్నారు కదా, ఒకప్పుడు పరిపాలించిన వాళ్ళే, ఇప్పటికీ పరిపాలిస్తున్న వాళ్ళే. వాళ్ళు ఎట్లా అడ్డం అవుతారు? వాళ్ళ అడ్డం అనేది కేవలం బహానా, అడ్డం కాదు. వాళ్ళని అంతమొందించి వాళ్ళని అడ్డు జరుపుకొని ఈరోజు ముందు వస్తుంది. వాళ్ళని అడ్డు జరిపి ఈ రకమైనటువంటి విస్థాపనతోటి మాత్రమే దోపిడీ కొనసాగించాలనుకుంటున్నారు. కార్పొరేట్ల కోసం పాలన చేస్తున్నారు. ఈ దేశ పాలకులకి నిజంగా ఆత్మగౌరవం అనేది, స్వావలంబన అనేది అర్థం తెలిస్తే, సార్వభౌమాధికారం అర్థం తెలిస్తే ట్రంప్కి బానిసగిరి చేయరు, ట్రంప్కి గులాంగిరి చేయరు. ట్రంప్కి ఈరోజు జీ హుజూర్ జో హుకుం అంటున్నారు, సామ్రాజ్యవాదులకు పట్టం కడుతున్నారు, స్వదేశీ కార్పొరేట్లకు పట్టం కడుతున్నారు. అందులో భాగమే ఇవాళ ఆదివాసీల హక్కుల ఉల్లంఘన, హననం, ఆదివాసీలపై సాగుతున్న యుద్ధం, హత్యాకాండ, దానికి పెట్టుకున్నదే డెడ్ లైన్లు. దానికోసమే ఆపరేషన్ కగార్ కొనసాగింపు, ఆపరేషన్ 2. అమాయకులను చూసి ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడుగుబాట పట్టిస్తూ ఉన్నారు. కొంతమంది మేధావులని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు అంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ విషయంలో నిజంగానే అమాయకులను నక్సలైట్ వాడుకుంటున్నారు అనుకోవచ్చా, ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు వాళ్ళు అమాయకులు వాడుకుంటారంటే ముందు అక్కడ ఒక్క ఆదివాసి కూడా అడవిని వదిలిపెట్టి వెళ్లకుండా చూడండి. కానీ ఎందుకు వెళ్ళగొడుతున్నారు? ఎందుకు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? అక్కడ నిజంగా మనుషులు, ప్రజలు అనుకుంటే అక్కడ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసి ఎందుకు ఎఫ్ఐఆర్లు చేయట్లేదు? మీరు చేయండి ఎఫ్ఐఆర్లు. అక్కడ ఇన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి, ఈ పోలీసులను శిక్షిస్తున్నామని చెప్పండి, నమ్మకాన్ని పొందండి, స్కూళ్ళు కట్టించండి, ఉన్న స్కూళ్ళు కూల్చేయకుండా. మీరు అక్కడ గ్రామాల నుంచి వెళ్ళకపోతే ఎన్నో యూట్యూబ్లు లేదా లోకల్గా ఉండే జంగల్లో ధైర్యంగా నిజంగా తెగించి చేస్తున్న మీడియా మిత్రులు చేస్తున్న వీడియోలు చూస్తే భయపెడుతున్నారుగా వెళ్ళమని. ఎవరు అడ్డం? ఎవరు వాళ్ళని వెళ్ళగొడుతున్నారు? అంటే ఆదివాసీలేమో మా భూమి మేము ఇవ్వమంటున్నారు, అన్నలేమో మీకోసం మేము అండగా నిలబడతామంటున్నారు, వీళ్ళేమో గన్నులు పెట్టి వెళ్ళిపోమంటున్నారు. అక్కడ అర్థమవుతుంది కదా. నిజంగా మీరు ఆదివాసీల కోసం అయితే అక్కడ ఎవరిని వెళ్ళగొట్టకండి, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళని ఉండనివ్వండి, వాళ్ళ కోసం అన్ని అభివృద్ధి పనులు చేయండి, అప్పుడు నమ్మాలి. వాళ్ళు ఎందుకు జాతీయ పతాకం ఎగరేశారు? అంటే కొత్తగా వచ్చిందా? కరగుట్ట కొత్తగా వచ్చిందా? దండకారణ్యం కొత్తగా వచ్చిందా? మధ్య భారతం అంతకుముందు వేరే ప్రాంతాల్లో ఉన్నాయా? వేరే దేశాల్లో ఉన్నాయా? అంటే ఈ దేశంలో మధ్య భారతం అనేది ఒక భూభాగం భారతదేశంలో భాగంగా లేదా? వాళ్ళు నిజంగా కోరుతున్నారు, వాళ్ళకి ఇవ్వమనండి స్వతంత్ర పాలన, అప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు కర్రెగుట్టలో సగం ప్రాంతం కూడా ములుగు నియోజకవర్గం ఉంది, అక్కడ నుంచి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. సీతక్క కూడా అక్కడి నుంచే వచ్చినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఆమె ఎందుకు దీని మీద స్పందించట్లేదు? సీతక్క గారు ఆదివాసీ బిడ్డ అంటే సమ్మక్క సారక్క జాతర చేసి సంబరపడిపోతే సరిపోదు. ఆదివాసీల ఊచగోత కర్రగట్టలో కూడా నీ బంధువులు ఉన్నారు, నీ జాతి ఉంది, మీ రక్తం ఉంది, మీరు వాళ్ళ కోసం కూడా మాట్లాడాలి. మీకు మానవత్వం ఉంటే, మనిషి అయితే, మీరు నిజంగా ఆదివాసీ బిడ్డగా చెప్పుకోదలుచుకుంటే ఆదివాసీ బిడ్డల మీద సాగుతున్న దౌర్జన్యం, ఊచకోత, అత్యాచారాలను ప్రశ్నించండి. సీతక్క గారు సిద్ధమైతే సీతక్క గారితో మేము కూడా ఆ అత్యాచారాలకు సంబంధించిన విచారణకు వస్తాం. అక్కతో పాటు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలుగా మేము
సీతక్క గారిని ముందు నిలబడండి. సీతక్క ఆదివాసీ బిడ్డగా, ఒకప్పుడు నక్సలైట్గా, ఒకప్పుడు పోరాటం చేసిన వీరనారిగా, ఈరోజు ఆదివాసీ బిడ్డగా, సమ్మక్క సారక్కల ఆశీస్సులు తీసుకున్న అక్కగా ఇవాళ ఆమె కేవలం అత్యాచారాల మీద విచారణ చేయడానికి ఆమె కనుక బయలుదేరితే మేము వస్తాం. లేనట్లయితే కేవలం నా పదవి ముఖ్యం, నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. కాంగ్రెస్ కార్పొరేట్ అనుకూల పాలనలో నేను భాగమే, నన్ను క్షమించండి అని చెప్పమనండి. ఆదివాసీ బిడ్డలం, ఆదివాసీ ఇట్లా అట్లా అని కాకమ్మ కబుర్లు వద్దు. అట్లాగే ఆమె కాదు, ఇవాళ ఉత్తర తెలంగాణలో అనేక దాదాపు 6-7 అసెంబ్లీలు కానీ 3 పార్లమెంటు కానీ ఇచ్చిన ఆదివాసీ ప్రజలు కూడా ఆలోచించాలా. అంటే తమ అక్క చెల్లెలని అన్నదమ్ముల్ని చంపుతుంటే, తమ గ్రామాలు వల్లకాడు చేస్తుంటే, తమ గూడాలు కూల్చివేస్తుంటే, తమ బిడ్డల్ని తమ జాతిని అంతమందిస్తుంటే మనం ఎందుకు బీజేపీకి ఓట్లేస్తున్నామన్న ఆలోచన వాళ్ళు కూడా చేయాలి. ఒక సీతక్కే కాదు, బీజేపీ అనుకూల శక్తులు, బీజేపీ అనుకూల ఆదివాసీలు అందరూ కూడా ఇవాళ మొత్తం గూడాలన్నీ వెళ్ళగొట్టి విధ్వంసం చేసి విస్థాపన చేసి ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ మానవ హక్కుల హననం గురించి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా పొత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, లొంగిపోండి, చాలా పెద్ద ఎత్తున పరిణామాలు ఉంటాయంటూ కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ విషయంలో మరి ప్రభుత్వం కావచ్చు, అదే పక్క చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలు దీన్ని కట్టడి చేయలేకపోతా ఉంది. అంటే ప్రజలని చంపేస్తాం, అవి కార్పొరేట్లకు అప్పగిస్తామని చెప్పితే దాన్ని మాట్లాడలేని బలహీనత ప్రజల్లో ఉన్నంత వరకు అక్కడితో ఆగదు. ఆ దోపిడీ రేపు మన మీద కూడా కొనసాగుతుంది. మన బస్తీలు కూడా తీసేయమంటారు, మేము ఇక్కడ ఒక సెడ్జ్ పెడతామంటారు, మన ఊర్లకు కూడా వస్తారు, రారని మనం ఏం అనుకోవడానికి లేదు. కాబట్టి ఈ దౌర్జన్యాన్ని, ఈ దోపిడీని ప్రశ్నించనంత కాలం, ఈ దోపిడీ విధానాలని ఎదుర్కోనంత కాలం కేవలం పెట్టుబడిదారులకి, కేవలం కార్పొరేట్ల కోసమే ఈ పరిపాలకులు నిలబడతారు, పాలన సాగుతారు, ఈ దౌర్జన్యాలు చేస్తారు, హక్కులు ఉల్లంఘిస్తారు. ఇది అర్థం చేసుకున్న ఎవరైనా మాట్లాడాల్సిందే, ఏ పార్టీ అయినా మాట్లాడాల్సిందే. కేవలం ఓట్ల కోసం నాటకాలు ఆడితే సరిపోదు. బీజేపీని కేవలం రాజకీయంగా మాత్రమే మనం మాట్లాడి ఎదుర్కొందాం, మళ్ళా వచ్చి అదే కార్పొరేట్లకు భజన చేద్దాం, అదే సామ్రాజ్యవాదులకు ఊడిగం చేద్దాం అనుకుంటే అది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. గతంలో కూడా చేసింది అదే, ఇప్పటివరకు కొనసాగింది అదే. ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ కాంగ్రెస్ పెడితే, ప్రహారు సమాధానం పెడితే వీళ్ళు మిగతాయి పెట్టారు. కాబట్టి ఎవరైనా కార్పొరేట్ల కోసమే బతుకుతున్నారు. కాబట్టి ఈ బానిసగిరి, ఈ గులాంగిరి ఏదైతే చేస్తున్నారో దాన్ని ప్రశ్నించాలి, చైతన్యం మనం పెంచుకోవాలి. ఎక్కడైతే జన్జీ రెవల్యూషన్ వచ్చిందో, ఎక్కడైతే ప్రజలు వ్యతిరేకించారో అక్కడ కొంత హక్కులు నిలబడ్డాయి. ఆఖరికి న్యాయ వ్యవస్థ కూడా చోద్యం చూస్తుంది. ఇవాళ సుంకాలు విధించిన ట్రంప్ని, అమెరికాని ప్రశ్నించింది ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం. మరి మన దేశంలో కూడా గొప్ప చరిత్ర ఉన్న అత్యున్నత న్యాయస్థానాలు ఉన్నాయి. సల్వా జుడంని తప్పు పట్టినటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉంది. మరి ఈ ఆపరేషన్ కగారు గురించి ఇలా చోద్యం చూస్తూ ఆమోదం తెలిపేదాని న్యాయ వ్యవస్థలు ఉన్నంతకాలం ఇటువంటి ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉంటాయి. 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ములుగు లాంటి ప్రాంతాల్లో సైతం కూడా పూర్తి ఎత్తున దండకార్యంలోకి రోడ్లు వేస్తూ ఉన్నారు. ఈ విషయం పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? రోడ్లు మీరు అభివృద్ధి కోసం అన్నప్పుడు అక్కడ ప్రజల్ని కదలకుండా చూడండి, అక్కడ ప్రజల్ని బయట విస్థాపన చేయకండి. రోడ్లు మీరు వేయడం అంటే ఆ ఖనిజ సంపదను తరలించుకుపోవడానికి అనేది విషయం అందరికీ తెలుసు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లైనా, గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్లైనా, ఈ గ్రీన్ పేరుతో జరుగుతున్న డెవలప్మెంట్లన్నీ కార్పొరేట్ల కోసమే కానీ ప్రజల కోసం కాదు. అది ఎన్నిసార్లు చెప్పినా పదే చెప్పిన విషయం అదే. కాబట్టి ఈ రోడ్లైనా, ఆ ఎయిర్పోర్ట్లైనా, అక్కడున్న ఖనిజ సంపద ఇప్పుడు దోచేసింది ఏం చేస్తారు? అయితే ఎయిర్ మార్గంలో తీసుకోవాలి, లేకపోతే రోడ్డు మార్గంలో తీసుకెళ్ళాలి. కాబట్టి వాళ్ళ దోపిడీలో భాగంగానే ఈ రోడ్లు, వాళ్ళ దోపిడీలో భాగంగానే ఎయిర్పోర్ట్లు. అది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచమంతా అది ఇప్పటికే రుజువైంది. అనేక దేశాల్లో, లాటిన్ అమెరికాలో కావచ్చు, దక్షిణాఫ్రికాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో ఉన్న నేటివ్ పీపుల్ని ఇట్లాగే చేసి ఊచకోతలు కోసి రోడ్లు డెవలప్మెంట్ అని అక్కడ ఆక్రమించారు. అమెరికాని సైతం అట్లాగే ఆకరించారు. అక్కడున్న రెడ్ ఇండియన్స్ని, వాళ్ళ రివోల్ట్ని, వాళ్ళ నేటివ్ పీపుల్ని, తిరుగుబాట్లని అణిచేసి ఊచకోతలు కోసి రక్తపాతం సృష్టించి ఈ విధంగానే రోడ్లు వేశారు, ఎయిర్పోర్ట్లు కట్టారు. అది భారతదేశంలో కూడా కొనసాగుతుంది. దానికి అంటే సావర్కర్ నుంచి మోడీ చాలా వరకు కూడా కార్పొరేట్ల కోసం
సామ్రాజ్యవాదుల కోసం గులాంగిరి చేస్తున్నారు. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి సావర్కర్ వాళ్ళ బూట్లు నాకి వాళ్ళకు ఊడిగం చేసి దేశం స్వతంత్రం కాదు, మీ సేవే మాకు ముఖ్యమన్నారు. ఇవాళ దేశం అని మాట్లాడతారు, మతం అని మాట్లాడతారు. అది అర్థం చేసుకొని ప్రజలు అమాయకత్వం, మూర్ఖత్వం, అజ్ఞానము ఉన్నంత వరకు వీడు ట్రంప్కి గులాంగిరి చేస్తాడు. ఎందుకు ట్రంప్కి గులాంగిరి చేస్తున్నాడు? ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా తప్పుపట్టింది, కానీ ఈయన అంగీకరిస్తాడు. ఈ దేశ ప్రధాని దాన్ని అంగీకరిస్తాడు. అంటే ట్రంప్ పరిపాలిస్తుండా, మోడీ షా పరిపాలిస్తుండ్రా, కార్పొరేట్లు పరిపాలిస్తుండ్రా, ప్రజల కోసం అభివృద్ధి జరుగుతుందా? ప్రజలు ఆలోచించుకోవాలి. ఫైనల్గా ఆపరేషన్ కాగా 2.0 విషయంలో ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి మనం ఏం చెప్పినా ఎక్కదు. ప్రభుత్వానికి తమ దోపిడీ కొనసాగించడమే లక్ష్యం. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీద రావాలి. ప్రజలు ఈ దోపిడీ పరిపాలనని, ఈ ఫ్యాసిజాన్ని, ఈ నియంతృత్వాన్ని ప్రశ్నించాలి అన్నది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను.